శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేస్తుంది కదండి. జన్మాష్టమి రోజు ఏం చేయాలి ప్రభుజీ, ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎంతో చక్కగా ప్రేమతో భక్తితో భగవాను ఆరాధన చెయ్యాలి. అర్ధరాత్రి భగవానుడు ఆవిర్భవించారు కదండి. చక్కటి ఉపవాస దీక్షతో నైవేద్యాలు ఎన్ని చేయాలో తెలుసా అండి? ప్రయత్నం చెయ్యొచ్చు. 56 రకాలు చెప్పన్ భోగ్ అంటారండి కృష్ణుడికి. ఎందుకో తెలిసిన, యశోదమ్మ ప్రతిరోజు కనీసంలో కనీసం 8 రకాల నైవేద్యాలు చేసి భగవానుడికి పెడుతూ ఉండేదటండి. కానీ భగవానుడు ఎప్పుడైతే గోవర్ధనగిరి ఎత్తాడు కదండి, 7 రోజులు 7 రాత్రులు స్వామి ఎత్తేసరికి యశోదమ్మ అనుకున్నదట, అది తండ్రి నీకు ఇన్ని రకాల నైవేద్యములు ఇన్ని పూటలు చేయలేకపోయాను, ఇప్పుడు చేస్తాను అని 7 రోజుల తర్వాత 7 × 8 ఎంతండి? 56 నైవేద్యములన్నీ చేసి భగవానుడికి పెట్టిందటండి. కాబట్టి వీలుంటే ప్రేమతో భక్తితో ఆనందంతో జన్మోత్సవాన్ని చేసుకుందాం. ఆ స్వామికి వివిధ నైవేద్యములు సమర్పణ చేసి ఆరతి ఇచ్చి పుష్పములతో పూజ చేసుకుందాం. ఆ కృష్ణుడి యొక్క కృపకి పాత్రలవుదాం. మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు.